హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే ముల్లంగి చట్నీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగి చట్నీ మామూలుగా అందరూ చేస్తూనే ఉంటారు. నేను ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే దానికోసం నేను ఒక 1/2 కిలో ముల్లంగి తీసుకున్నానండి. దానికోసం ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్ట తీసుకున్నాను. మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నానండి. ఇంకా ఉద్దిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఇంకా శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులోకి చూడండి వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాలు ఈ 3 కూడా వేసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి, కారానికి తగ్గట్టు నేను ఇక్కడైతే ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిలన్నిటిని వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇవి కాస్త వేగాక తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇందాక మనం తీసుకున్నాం కదా శనగపప్పు, ఇంకా మినపప్పు, ఇంకా పల్లీలు, ఇవన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వీటిని కూడా చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి. వీటిలన్నిటిని కూడా ఒకే దగ్గర ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి, ఇప్పుడైతే నేను ముల్లంగి వేయించుకుంటున్నానండి. నేను ఇక్కడైతే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగా వేగుతుంది. నేనైతే ఇలా మొత్తం చేసుకొని వేయించుకుంటున్నాను. కాస్త ఎర్రగా వేగడం వల్ల ఏంటంటే పచ్చివాసన చాలా వరకు రాదండి. ఇందులో మనం కొత్తిమీర వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చివాసనని కాస్త తగ్గిస్తుంది. ఇక్కడైతే నేను కాడలతో సహా కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నాను. ఇది కాస్త ఎర్రబడ్డాలి. ఇప్పుడైతే నేను ఇంకొకసారి మిక్సీ జార్ తీసేసుకొని ఇందాక మనం వేయించుకున్నవన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ముందు ఈ డ్రైగా ఉన్నవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే దీంతో పాటు మనం ముల్లంగి వేసుకున్నామంటే ఇది కచ్చపచ్చగా మెరుగుతుంది. దీన్ని అయితే నేను ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ అయితే కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది చూడండి. ఇప్పుడైతే ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే డైరెక్ట్గా నేను కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. 1-2 సార్లు అలా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆ తర్వాత ముల్లంగి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా చక్కటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేటప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూడండి, స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు చిటిపడలాడేలా చేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. ఇంకంటే ఇందాక మనం చేసుకున్న చట్నీ ఇందులో వేసేసుకోవడం. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్క రకంగా పిలుస్తారు. నేను చట్నీ అని కూడా అంటాను. చూడండి, చక్కగా ఒక 10 నుంచి 15 నిమిషాలు వేగితే చాలండి. కాస్త మిక్సీ వాష్ చేసుకొని అందులో ఉన్న వాటర్ని కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను. మరి మీకు ఇంత తిక్కుగా అవసరం లేదనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఆఖరిగా అయితే నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు. ఇప్పుడు కాస్త మనకి రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. ఇదైతే 2 నుంచి 3 రోజుల వాళ్ళ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది చేసి మనం పెట్టుకున్నాము అంటే రోజు మనం తినే కర్రీల్లో దీన్ని యాడ్ చేసుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. ఇదేంటంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.